మండలంలోని ప్రధానమైన మిట్టపాలెం, హాజీపురం, కొత్త సీతారాంపురం, వీరాంపురం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 230 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కుల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమి లేని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పేదలందరికీ కూడా కుటుంబానికి 3 ఎకరాల చొప్పున ప్రభుత్వ భూమిని పంపిణీ చేయాలని చెప్పని ఈ ధర్నా కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. దీని మీద సరైన సమాధానం ఆర్డీఓ గారు చెప్పే వరకు మన ఆందోళన కార్యక్రమాన్ని ఇక్కడే కొనసాగించాలి. మనం ఇక్కడే ఉండాలి. వారు వచ్చిందాకా ఉండి వారు సమాధానం చెప్పిన తర్వాత మనం ఇక్కడి నుంచి కదులుదామని చెప్పని మీ అందరికీ ముందుగా తెలియజేస్తా ఉన్నాం. మన ధర్నాకు సంబంధించి ప్రభుత్వ భూములన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ స్వాధీనంలోకి పోతున్నాయి. ఈ భూముల్ని కాపాడాలని చెప్పని వ్యవసాయ కార్మిక సంఘం ఒకవైపు ఆందోళన చేస్తూ ఉంది. ఇక్కడ మొదటి విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో సెటిల్మెంట్ పట్టా భూములు ఉంటాయి. అవి కాకుండా ప్రజల అవసరాల కోసం వినియోగించేటువంటి భూములు ఉంటాయి. అలాగే బందరు భూములు, ఏటిపోరం బోకు, గుంటపోరం బోకు, వాగుపోరం బోకు, దేవాదాయ భూములు రకరకాల పేర్లతోటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి భూముల మొత్తాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాటి మీద ఉన్నటువంటి క్రయ విక్రయాల నిషేధాన్ని తొలగించేటువంటి నిర్ణయం చేస్తూ ఉంది. ఆ విధంగా కానీ ప్రభుత్వం నిషేధాన్ని తొలగిస్తే రాబోయే కాలంలో పేదవాడికి సెంటు భూమి కూడా మిగిలేటువంటి అవకాశం లేదు. ఇప్పటి వరకు ప్రజా అవసరాల కోసం, ప్రజల డెవలప్మెంట్ కోసం, వివిధ కార్యాలయాల నిర్మాణం కోసం, రకరకాల అవసరాల కోసం ప్రభుత్వ భూములు కేటాయించబడతా ఉండేది. అలాగే భూమి లేని పేదలకి, వ్యవసాయాన్ని నమ్ముకొని గ్రామీణ ప్రాంతాల్లో కష్టం చేస్తున్నటువంటి పేదలకి ఎకరమో 2 ఎకరాలు భూములు పంచేదానికి గతంలో ప్రభుత్వం తన దగ్గర భూములు ఉంచుకునేది.